సరే పెళ్లికి వచ్చినా రాకున్నా కానీ ఒక అధ్యక్ష చాలా బాధాకరంగా ఉన్నది, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మా ఇన్ఛార్జ్ మంత్రి వల్లనే నాకు. ఎందుకంటే నేను సురువుల మా శ్రీధర్ బాబు మాకు ఇన్ఛార్జ్ వస్తా అంటే నాకు మంచి మిత్రుడు ఆయన. నాకు అప్పుడు ఆయన మంత్రి ఉన్నప్పుడు 2009లో నా కాలేజీలకు హెల్ప్ కూడా చేసిండు ఆయన. కానీ అట్లా వచ్చినందుకు ఇప్పుడు మళ్ళీ మాకు ఇన్ఛార్జ్ మంత్రి అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. కాకపోతే ఇప్పుడు ఎంత బాధపడుతున్నా అంటే అంత బాధపడుతున్నా, భరించలేను ఆ బాధను. నా గుండె ఇట్లా బాధతోటి భరించలేకపోతున్నా. ఎందుకంటే జవహర్ నగర్ అనే ప్రాంతము నా గుండెకాయ. అలా ప్రజలకు చెప్పిన, అందరికి చెప్పిన. దాన్ని అంతా కూడా జిహెచ్ఎంసి మొత్తం చెత్త అంతా తెచ్చి కొన్ని ఏళ్ల సందే అడ్డే వేస్తున్నారు. పర్లే వేస్తున్నారు, అది కాంగ్రెస్ టైంలో సందే వేస్తున్నారు, ఇప్పటిదాకా కూడా వేస్తూనే ఉన్నారు. అది కంటిన్యూ కాంట్రాక్ట్ ఉంది వేస్తున్నారు. మీ దాంట్లోనే కంటిన్యూషన్ అని చెప్తున్నా. నా జర ఓపిక పట్టడానికి దండం పెడతా. ఎందుకంటే ఆ చెత్త వేసినప్పుడు నేను మంత్రి ఉన్నప్పుడు మా కేటీఆర్ గారు 500 కోట్లు ఇచ్చిండు. చెత్తతోటి కరెంటు తయారు చేసే ఉత్పత్తి ప్లాంట్ ఆడ తయారు చేసినాం. దాన్ని అది కాకుండా 144 కోట్లతోటి క్యాపింగ్ పెట్టిన, మొత్తం మట్టి పోసి గడ్డి పెట్టి అది గుట్ట లెక్క తయారు చేసినాం. దానికి తోడు వర్షాకాలంలో అందులో వచ్చిన మురుగునీళ్ళంతా వస్తే ఫిల్టర్ చేసేందుకు 250 కోట్లు ఇచ్చినాం వాటి ఎస్టీపీ. అంత బాగా చేసి అందంగా వాసన రాకుండా చేసినాం నా మంత్రి ఉన్నప్పుడు మా కేటీఆర్ సార్. అటువంటిది ఇప్పుడు 2 సంవత్సరాలు 4 నెలల సంది భరించలేము. కొత్త గుట్ట చెత్తకుండి తయారు చేసారు, కొత్తది ఒకటి. అది రోగాన బారి పడుతున్నారు. వాటర్ల పొల్యూషను, గాలిల పొల్యూషను, భూమిల పొల్యూషను, మురికి నీరు ఉండలేక 2 లక్షలన్నర ప్రజలు ఉంటున్నాడు. దయచేసి అన్నా శ్రీధర్ అన్న, నువ్వంటే నాకు చాలా అభిమానం. నన్ను పగబట్టకన్నా. ఎందుకంటే నా నియోజకవర్గం బంగారం అసుంటి, దేశంలోనే నంబర్ 1 అసుంటి మేడ్చల్ నియోజకవర్గం. దాన్ని తుకుడలు అచలం కుతలం చేసేది దాన్ని. ఇప్పుడు దాన్ని 61 గ్రామాలు ఉండే, 3 మున్సిపాలిటీ కార్పొరేషన్లు ఉండే, 7 మున్సిపాలిటీ ఉండే. దాన్ని తీసుకుపోయి మొత్తం జిహెచ్ఎంసీ చేసారు. ఇప్పుడు 16 వార్డులు చేసారు దాన్ని. ఒక మోరీలు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కరెంట్ స్తంభాలు లేవు, ఏమీ లేదు. ఇంకా మారుమూలు గ్రామాలే ఉన్నాయి, పెంకిటిల్లే ఉన్నాయి. దాన్ని తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపారు. హైదరాబాద్ మస్తు డెవలప్ అయింది. కానీ ఆ జిహెచ్ఎంసీలో కలిపినప్పుడు, దాంట్లో కలిపినప్పుడు దయచేసి స్పెషల్ కేటగిరీ కింద జిహెచ్ఎంసీ చెత్త అంతా ఆడికే వస్తుంది. దాన్ని ఒకటి క్లీన్ చేసి మీకు దండం పెడతా. ఎందుకంటే అక్కడ నేను ఉండలేకపోతున్నా. నేను ఎందుకు వస్తున్నా, ఎందుకు గెలిచినరా ఇక్కడి నుంచి అని భరించలేకపోతున్నా. నేను శ్రీధర్ అన్న నీకు దండం పెడుతున్నా. అదొక్కటి నాకు స్పెషల్ ఫండ్ ఇచ్చి 500 కాదు 1000 కోట్లైనా సరిపోవు. నువ్వు దీనికి బడ్జెట్లో ఇక్కడ జిహెచ్ఎంసీకి ఇచ్చిందంతా కూడా దానికి ఇవ్వాలి. ఎందుకంటే ఈ చెత్త అంతా అక్కడనే వస్తుంది. అక్కడ కూడా ప్రజలన్నా, పేద ప్రజలన్నా, డెవలప్ లేదన్నా, మోరీలు లేవన్నా, రోడ్లు లేవన్నా, లైట్లు లేవన్నా, చచ్చిపోతున్నారన్నా, రోజు ఒకరు చచ్చిపోతున్నారన్నా, హాస్పిటల్ బారిన పడుతున్నారన్నా ప్రజలంతా. నేను చూడలేకపోతున్నా, నేను భరించలేకపోతున్నా. నీకు దండం పెడతా. ఇదొక్కటి నాకు స్పెషల్. ఒక్కసారి మీరు ఇన్స్పెక్షన్ చేసి అక్కడ రావాలని కూడా కోరుతున్నా. మీరు ఈ నడుమ ఇనాగ్రేషన్ కూడా వస్తలేరన్నా. ఆ మహేందర్ రెడ్డిని పంపిస్తురన్నా. మీరు కావాలనే వస్తురన్నా, కుట్ర పంపుతురన్నా, నా మీద కుట్ర పంపుతురన్నా. ప్లీజ్ దయచేసి. చిన్న ఫ్లైఓవర్ 20 ఏళ్ళ సంది కడుతుండ్రు. డబ్బులు లేకపోతే కూడా నేను 2 కోట్లు బదులు ఇప్పించి ఆయన 90% కంప్లీట్ చేసిన. ఆయనకు 4 కోట్లు రావాలి. 3 చచ్చిపోయారు వీడికి. ఆ ఫ్లైఓవర్ బంద్ ఉన్నది గట్కేసర్లా. దయచేసి ఆ 4 కోట్లు రిలీజ్ చేపి అన్న, నీకు దండం పెడతా. ఆ గట్కేసర్లా ప్లీజ్ అన్న. నీకు లెటర్ కూడా ఇచ్చినా, నీకు మొత్తం ఐడియా ఉంది దానికోసం. మా మల్లారెడ్డి సాబ్ వారంటే మా గౌరవం అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకునేందుకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కొత్త పెళ్లి కొడుకు కదా, కొత్తగా వచ్చిండ్రు. వచ్చిన సందర్భంలో అన్ని నిజాలే మాట్లాడతారా అనుకున్నా అధ్యక్ష. ఈ సందర్భంలోనా నిజాలు మాట్లాడితే బాగుంటుండే అధ్యక్ష. మళ్ళా అదే విధమైన ప్రయత్నం చేసిండ్రు పెద్దలు మల్లారెడ్డి గారు. సార్ జవహర్ నగర్కి సంబంధించిన కొన్ని అంశాలు వాస్తవంగా చెప్పిన అధ్యక్ష, కొన్ని అంశాలు వాస్తవంగా చెప్పాను.
ఆయన అన్ని పెట్టిండు సార్. సార్ నేను వారి గురించి ప్రస్తావన చేయటం లేదు అధ్యక్ష. కష్టపడి పైకి వచ్చిండ్రు, ఒక స్థాయికి వచ్చిండ్రు. వి ఆనర్ దెమ్, వి ఆనర్ హిమ్ సార్, వి డోంట్ వాంట్ టు డిగ్రేడ్ హిమ్. కానీ మా మల్లారెడ్డి గారు బయట ఉన్నప్పుడు బయట మాట్లాడినప్పుడు చాలా బాగా మాట్లాడతారు సార్. కానీ ఆయన సభలోకి రాగానే ఇన్ఫ్లుయెన్సర్ ముందట ఒక్కళ్ళు ఉంటారు కదా సార్, ఆ పక్కలు ఉంటారు కదా సార్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడి సైడ్ ట్రాక్ అయిపోతూ ఉంటాడు అధ్యక్ష. ఈరోజు మల్లారెడ్డి గారు జవానార్కి సంబంధించిన డంప్ యార్డ్కి సంబంధించి అన్ని చేసేసినామన్నారు. అన్ని చేసినాక మళ్ళా సార్ బురద కుప్ప అది మొత్తం దృష్టిలో పెట్టుకొని, అంటే ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ కేటీఆర్ గారు కూడా వెన్ వీఆర్ విజువలైజింగ్, మీరు డంప్ యార్డ్కి సంబంధించి ట్రీట్మెంట్ ప్లాంటు ప్లస్ 48 మెగావాట్లకు సంబంధించిన వేస్ట్ మేనేజ్మెంట్ పవర్ ప్లాంట్ పెట్టిన. సో అప్పుడున్న అధికారులు కానీ మీరన్నా ఆలోచన చేశాను 20 ఇయర్స్ వరకు ఈ డంప్ యార్డుకు సంబంధించి ఎంత డంప్ అక్కడికి పడుతుంది, ఆ కార్యాచరణ తీసుకొని ఒక 20 సంవత్సరాలు ముందుగా తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాల్సి ఉండే. అది జరిగితే మేము ఎంత డంప్ చేసినా అక్కడే ఉంటుంది అధ్యక్ష, ఆ ప్రాసెస్లో మిగిలిపోతూ ఉండే. ఈరోజు మీరు చెప్పిన అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటాం మల్లారెడ్డి గారు. దానికి సంబంధించిన వాసనగా సంబంధించి కానీ అనేక సంబంధించి కానీ ఈరోజు ఆల్టర్నేటివ్ సైట్ని డెవలప్ చేసే కార్యాచరణ తీసుకుంటాం. ఒకటే డంప్ యార్డ్ కాదు అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు 4 మూలల్లో కూడా మొత్తం హైదరాబాద్కు సంబంధించిన చెత్త చెదారం ఒకటే ప్రాంతంలో ఈరోజు జవహర్ నగరే కాకుండా 4 కనీసం 3 ప్రాంతాలను ఎంపిక చేయాలని ఒక కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం. ఆల్టర్నేట్ సైట్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. కొత్త టెక్నాలజీస్ మీకేమైనా ఉంటే చెప్పండి, మేము కూడా కొత్త టెక్నాలజీస్ అన్వేషణలో ఉన్నాం. ఫౌల్ స్మెల్ రావద్దు, లీజింగ్, మరి ఐఐటి బాంబే ప్రొఫెసర్స్కి సంబంధించి వారి గైడెన్స్ పరంగా స్మెల్లింగ్ అండ్ బ్లీచింగ్కి సంబంధించిన అంశం విషయంలో వారి ఆలోచనలు తీసుకుంటా ఉన్నాం. మల్లారెడ్డి గారు చెప్పిండ్రు రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, ఇది లేవు, అది లేవు అని. వాస్తవాలు చెప్పిండ్రు. 10 సంవత్సరాలు మీరున్నా మీకు సంబంధించిన రోడ్లు లేవు, డ్రైన్లు లేవు అని ఒక్కసారి కాదు సార్ 2-3 సార్లు చెప్పిండ్రు. చాలా సంతోషం. వీ విల్ టేక్ ఇట్ అప్, డోంట్ వరీ సార్, వీఆర్ హియర్ టు బిల్డ్ రోడ్స్, వీఆర్ హియర్ టు గివ్ వాటర్. వారు చెప్పిన 10 సంవత్సరాలు కాలేదు అని చెప్పకుండానే చెప్పిండు. మేము ఈ విధంగా కూడా మీరు చెప్పిన అన్ని కూడా దృష్టిలో నోట్ చేసుకొని మీ హయాంలో జరగని పనులన్నీ కూడా రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఆ అంశాలన్నీ మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా చేసే కార్యక్రమం తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.